లక్ష్మి లక్ష్మి ఏ లక్ష్మి ఏ ఏడిపోయింది అబ్బాయి. చంపేస్తాను. ఒక నిమిషం ఆగు. గోచారం మారబోతుంది, వాడి గ్రహచారము మార్చేద్దాం. ఓపిక పట్టు. హైదరాబాద్కి వైజాగ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది విస్కీ బాటిల్ అయితే అది బ్రాందీ బాటిల్, ఏదైనా లెక్కరే కదా. నువ్వు నాకు నచ్చావు. ఎందుకు సార్ మేము నచ్చలేదు మీకు? నువ్వు బీర్ లాగా ఉన్నావు, వీడు రమ్ లాగా ఉన్నావు. నీ ఆటో ఎక్కడ? నడు నడు నడు, ఇదిగో బ్యాగ్ పట్టుకో. నడు సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. మీ అబ్బాయి దగ్గరికి? మీ అబ్బాయి ఎవరు సార్? హైదరాబాద్ లో ఉంటూ మా అబ్బాయి ఎవరైనా అడుగుతారో నువ్వు? కడుపుకు మందు తాగుతున్నావా, కుళ్ళిపోయిన కళ్ళు తాగుతున్నావా? బుద్ధి ఉందా నీకు? మనిషి నువ్వు? అయ్యా ఏంటి ఇది? పుచ్చుకోండి. పుచ్చుకున్నావులే. మీ బేరం వద్దు, మీరు తమరు దయచేయండి. అదో మెగాస్టార్ కొడుకు రామచరణ్ తెలుసా? తెలుసండి. యువ సామ్రాట్ నాగార్జున కొడుకు నాగ చైతన్య తెలుసా? తెలుసండి. వైఎస్ గారు అబ్బాయి జగన్ తెలుసా? అబ్బా, ఆయన కూడా తెలుసండి. ఇంతమంది కొడుకులు తెలిసినప్పుడు నా కొడుకు ఎందుకు తెలియదురా? నా కొడుకు. ఇదేం కర్మండి బాబు. పోనీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడో చెప్పండి. అలా అడిగావు, బాగుంది. నీ కొంపలో టీవీ ఉందా? ఉంది సార్. దాంట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, చూస్తుంటావా? ఆర్టీవీలోనా? అప్పుడప్పుడు చూస్తుంటాలేండి. దాంట్లోనే ఎవరన్నా డాన్స్ చేసేటప్పుడు నీకు కళ్ళు తిరగడం గానీ కడుపులో తిప్పడం గానీ జరిగిందా? ఎందుకు సార్? ఎందుకంటే ఎవరి డాన్స్ చూసి ఆడియన్స్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడద్దో వాడే నా కొడుకు. పొద్దున్నే గుర్రం ఎక్కి వచ్చినట్టున్నాడు. నువ్వు ఊహించింది నిజమే. అయ్యా నమస్కారం. ఆర్టీవీ పక్కనే ఉంది, తమరు దయచేయండి. తమరే దయించండి. మీ ఆటోలో నన్ను అక్కడ దించండి. చూడు పాప, లోపల మా డుంబుగాడు ఉంటాడు, ఒకసారి పిలుస్తావా? డుంబునా? వాడేవిడండి? మా వాడు డాన్స్ దగ్గర నుంచి చూసినట్టుంది, మైండ్ ఫ్రాక్చర్ అయింది. సార్ ఎక్స్క్యూజ్ మీ. అదేనమ్మా, బక్క చిక్కిన ఏనుగు పిల్లలాగేం తుండి ఎగరలాక ఎగురుతుంటాడే వాడే మా వాడు. ఏమండి, ఏనుగులు నక్కలే ఉండటానికి సర్కస్ కాదండి, టీవీ ఛానల్ ఆఫీస్. అంటే వాటర్ బాటిల్కి తేడా తలకుండా వాల్వో బస్ ఎక్కువ ఏరియాలో కనబడుతున్నాను నీకు నేను. సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు మా డుంబుగాడు ఉన్నాడా? మందు సోడా కలిసిపోయినట్టు మల్లీశ్వరి నువ్వు కలిసిపోయేవాణి. అంటే మీరు ఆ ఆట కంటెస్టెంట్ డుంపు ఫాదరా? మీరు కాదు, వాడే నా కొడుకు. ఎక్కడాడు? మీరు ఒక నిమిషం కూర్చోండి సార్, నేను మల్లీశ్వరిని పిలిపిస్తాను. ఓకే, అలా అన్నావు, బాగుంది. హలో, మల్లీశ్వరినా? అవును, మీరెవరు? నేను నక్షత్రని. ఎవరో మీ పార్టిసిపెంట్ డుంపు ఫాదర్ అంట. ఇక్కడికి వచ్చి నా బుర్ర తింటున్నాడు. చైర్మన్ గారు వచ్చే టైం అయింది, తొందరగా వచ్చి అతని సంగతి ఏంటో చూసుకో. నేను వచ్చేంత వరకు మేనేజ్ చేయండి. 10 minutes లో అక్కడ ఉంటాను. 10 minutes? ఓకే. నమస్కారం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్రరావు గారితో హార్ట్అటాక్ గల కారణాల గురించి గత వారం తెలుసుకున్నాం కదా. ఈ వారం హార్ట్అటాక్ గల వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించాలమ్మా. ఇకపోతే అస్సలు మందు తాగకూడదు. ఒక్క పెగ్గు కూడా తాగకూడదా? 1 టీ స్పూన్ కూడా తాగకూడదమ్మా. ఏంటి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఒక్క పెగ్గు కూడా తాగకూడదా? 1 టీ స్పూన్ కూడా తాగకూడదని ఇప్పుడే చెప్పాం కదమ్మా. అబద్ధం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు రోజుకి 2 పెగ్గులు బ్రాందీ తాగాలట. ఎవరు చెప్పాడమ్మా? డాక్టర్ రాధాకృష్ణ మా సందులో ఉంటాడు. ఆయన కార్డియాలజిస్ట్ అమ్మా? కాదు, ఫ్లూటిస్ట్. ఫ్లూటిస్ట్ డాక్టర్ ఎలా అవుతాడమ్మా? మరి అతని పేరు ముందు ప్రభుత్వం డాక్టర్ అని ఎందుకు పెట్టింది? అతనేంటి, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ బ్రహ్మానందం, డాక్టర్ శ్రీహరి, రీసెంట్ గా డాక్టర్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ డాక్టర్. అలాగా అమ్మా? ఎవరాడు లైవ్ ప్రోగ్రామ్ లో అని బయటకు లాగండి. ఏంటి షాక్ లో ఉన్నావు? 2 పెగ్గులు బ్రాందీ తాగిపోతుంది షాకు. పదండి. అంకుల్, ఏమైంది అంకుల్? ఏదో అయిందిలే. సరే, ముందు ఇక్కడి నుంచి పదండి. అన్నాడు. అవును, డుంబుగాడు ఎక్కడ? ఏంటి కంగారు పడుతున్నా? ఉన్నాడా పోయాడా? లేదు, ఉన్నాడు. రిహార్సల్స్ లో. అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. కుదరదు అంకుల్. ఎందుకు కుదరదు? నేను వచ్చింది డుంబుగాని చూడడానికి. యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోజ్డ్ టు గో దేర్. ఇట్స్ నాట్ అలౌడ్. బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము, బీరు, వైను, షకీలా, టకీలా, తంబోలా, సోడా, కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్, మెనూ కార్డు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ నైట్ సార్, ఫైనల్ గా మంచింగ్ సార్. నాకు వచ్చి ఇంగ్లీష్, నన్ను రెచ్చగొట్టకు. వాణ్ణి చూపెట్టు. Papi, papi, papi chulo. Papi, 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 ven a mí, ven a mí. Papi, papi, papi chulo. Y'all ready for this? Tú quieres, te gusta el, te traigo el, mi horna a ti te canta el, qué rico el, sabroso.
తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. ఎరగదీసావు తమ్ముడు, ఎరగదీసావు తమ్ముడు. దా, ఈ ఆట మనదే. ఈ వెంచర్కి ఇదే దారి బాబాయ్. ఇక్కడ మన ఫ్లాట్స్ ఉంటాయి, ఈ పక్కన రాంబాబు గారి ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదే దారి బాబాయ్. ఎవరమ్మా ఈ అనుకోని అతిథి? డుంబు వాళ్ళ ఫాదర్. వాడిని చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. డుంబుగాడంటే ఆ బండనా మనవడేనా? అవును డాడీ. నేను నీకు డాడీ ఏంట్రా? నీకు మనవడైనప్పుడు నువ్వు నాకు డాడీ కాదండి. అబ్బో మంచి లాజిక్, మంచివే. నాన్న ప్రభా, ఈ దొంగ నా కొడుకుని పైకి తీసుకెళ్ళి రారా. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కట్ చేస్తుంటే నేనంటే నీకు ఇష్టం లేదేమో అని అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. అయినా నువ్వు ఇక్కడ డ్యాన్స్ గీన్స్ మానేసి నా ఫోటోనే చూస్తుండడం, నేనేమో ఫుడ్ గిడ్డు మానేసి నీ గురించి ఆలోచిస్తుండడం, అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమాలాగా చాలా ఇంట్రెస్టింగ్గా